క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఎప్పుడు ఫలవంతం చెందుతుంది అంటే అది ఎప్పుడైతే తనను సృష్టించిన సృష్టికర్తను చేరుకుంటుందో, అనగా ఎప్పుడైతే పరలోక రాజ్య ప్రాప్తిని పొందుతుందో అప్పుడే మానవ జీవితం ఫలవంతం చెందుతుంది. ఈనాటి సువార్త పట్టణమును మనం ధ్యానించినట్లయితే మనం 3 రకాల వ్యక్తులను మనం చూడవచ్చు. మొదటిగా, వీరు దేవుని నామమును ఎప్పుడూ ఉచ్చరిస్తూ ఆయన నామము పేర అనేక అద్భుత కార్యములు చేసే వ్యక్తులు. వీరికి పరలోక రాజ్యం దక్కుతుందా అంటే ప్రభువు వీరికి దక్కదు అని చెప్పుచున్నారు. ఇక రెండవ రకం వ్యక్తులు ఎవరు అంటే వీరు దేవుని వాక్కును ఆలకించువారు. దేవుని వాక్కును ఆలకించినంత మాత్రాన వీరికి పరలోక రాజ్య ప్రాప్తి చెందుతుందా అంటే జరగదు అని ప్రభువు చెప్పుచున్నారు. వీరు తమ గృహములను ఇసుక పునాదిపై కట్టుకున్న బుద్ధిహీనులను పోలి ఉన్నారు. చివరిగా, మరి పరలోక రాజ్య ప్రాప్తి ఎవరికి చెందుతుంది అంటే ఎవరైతే దేవుని వాక్కును విని ఆచరించి తమ ఆచరణలో ఎప్పుడు పెట్టుకుంటారో వారికి. వీరిని ప్రభువు రాతిపై తమ గృహములను నిర్మించుకున్న బుద్ధిమంతులను పోలి ఉన్నారు అని చెప్పుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఏ కోవకు చెందిన వాళ్ళము? కేవలం ప్రభువు వాక్కును ఆలకించి వదిలేసిన వాళ్ళమా? లేక కేవలం ప్రార్థనల్లో దేవుని నామమును ఉచ్చరించే వాళ్ళమా? లేక దేవుని వాక్కును విని మన ఆచరణలో నిత్యము పెట్టే బుద్ధిమంతులను పోలి ఉన్నామా? ఒకవేళ మనము బుద్ధిహీనులను పోలి ఉంటే, ప్రభువా, నీ యొక్క వాక్కును విని ఆచరణలో పెట్టే గొప్ప భాగ్యమును, కావలసిన శక్తిని నాకు దయచేయమని ఈ ప్రార్థనలో ఆ ప్రభువును వేడుకుందాం. ఆమేన్.